లో కూడా మనం ప్రవేశించున్నాం. అది దేవుని యొక్క కృప. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రతి ఈ యొక్క వారాల్లో మనం చూసినట్లయితే ఆయన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ దినాన్ని మనం ఏం చేస్తున్నాం, స్మరణ తెచ్చుకొని ఆ యొక్క సత్యాలు మనం ధ్యానిస్తూ మనం వస్తున్నాం. అదే రీతిలో కూడా ఈ రోజు యొక్క పాఠం తలంపు కూడా మనం చూసినట్లయితే ఆయన గడియ వచ్చింది అనే యొక్క తలంపు ద్వారా కూడా ఈ రోజు యొక్క పాఠం మనం చూద్దాం. ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆఖరి క్షణాల్లో ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా మన జ్ఞాపకం తెచ్చుకొని ఆ యొక్క తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పరిపూర్ణంగా మనము సత్యాల ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకొని యోగ్యంగా పాలు పొందుటకు దేవుడు ఇలాంటి గొప్ప సత్యాలు మనకు అందిస్తూ వస్తున్నాడు. అది మాత్రం కాదు, ఈ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారము ఆయన ఎలా తెలుసుకున్నాడని మనం చూసినట్లయితే అనేక ప్రవచనాల ద్వారా, పాత నిబంధనలో రాయబడినటువంటి అనేక ప్రవచనాల ద్వారా ఈయన నేర్చుకొని తెలుసుకొని ఈ యొక్క సత్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, అది మాత్రం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు తన దేవునితో పాటు ఉన్నటువంటి సందర్భంలో మనం చూసినట్లయితే ఆయన గొప్ప వ్యక్తిగా ఆయనతో పాటు ఉన్నాడు. అదేవిధంగా ఆయన అక్కడి నుంచి భూలోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన యొక్క క్రియలు ఎలా ఉన్నది, ఎలా వచ్చాడు, ఎలా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అనేది మనం కానీ దేవుని యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటే గొప్ప ఆశ్చర్యరీతిగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఇక పాత నిబంధనలో రాయబడినట్టు అనేక ప్రవచనాలు చెప్పబడింది, కానీ కొన్ని ప్రవచనాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు భూమికి వచ్చిన సందర్భంలో మొత్తం అధికారము పరలోకంలో విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆ వచ్చిన సందర్భం మనం చూసినట్లయితే తన దేవుని దగ్గర ఉన్నటువంటి ఆయన అధికారాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన వచ్చారు మనం ధ్యానిస్తున్నాం. అది మాత్రం కాదు, ఇది ఎలా ఆయన అర్థం చేసుకొని ఈ భూలోకానికి వచ్చాడంటే ఈ లేఖనాల ద్వారా రాయబడినటువంటి ప్రవచనాల ద్వారా రాయబడినటువంటి విషయాలు తెలిసి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అది మాత్రం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అన్ని విషయాలు కూడా సరిగ్గా తెలుసుకొని ఆయన ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి ఇవన్నీ తెలుసుకున్నాడు. అదే రీతిలో ఆయన ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఈ 33.5 సంవత్సరంలో ఏమన్నా ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నాడో ఆ క్రియలన్నీ కూడా ఈ భూలోకంలో నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారని మనం చూడొచ్చు. అదేవిధంగా మన యొక్క ఆత్మికమైన జీవితానికి మనం వచ్చినప్పుడు మనం ఆలోచించవచ్చు, మన యొక్క మాటలు ఎలా ఉంటుంది, మనం ఎలా మాట్లాడతాం అని మనం కానీ ఆలోచిస్తే ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని ఒకసారి మనం కానీ ఆలోచించుకుంటే ఎలా ఉంటుందంటే, నోరు తెరిస్తేనే ఎలా ఉంటుందంటే వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది. మన యొక్క మాటలు ఎలా ఉంటుందంటే నోరు తెరిస్తేనే, అంటే మీరు కాదనుకోండి, లోకంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరైనా సరే నోరు తెరిస్తే ఎలా ఉంటుందంటే మాటలు రీతి ఎలా ఉంటుందంటే చాలా వామిటింగ్ అయ్యే విధంగా ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం చూసినట్లయితే తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాలంటే ఆయన అన్ని కూడా ఇక ప్రవచనాల ద్వారా రాయబడిన విషయాలు నేర్చుకొని ఆయన యొక్క భూలోకానికి వచ్చి అదే రీతిలో ఆయన పరిపూర్ణంగా తన తండ్రి చిత్తాన్ని కంప్లీట్ చేశాడని మనం ధ్యానిస్తూ చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన భూమిలోకి వచ్చినప్పుడు తన యొక్క మరణం గురించినటువంటి ప్రవచనాలు మనం చూస్తే 65 ప్రవచనాల ద్వారా వ్రాయబడి ఉంది. తన యొక్క మరణాన్ని గురించి 65 ప్రవచనాల ద్వారా చెప్పబడింది. ప్రియమైన సహోదరులారా, అది కొన్ని మాత్రం ఈరోజు మనం చూద్దాం. ఆ ప్రవచన వాక్యం మనం చదువుకుందాం. ఆధార వాక్యము మీకా 5వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలోను నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ఇక్కడ మీకాలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చూస్తే ఆయన ఎక్కడ పుట్టాలి అనే దాన్ని బట్టి ఇక్కడ రాయబడింది. ఓకేనా? ఎక్కడ పుట్టాలంట? బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంటున్నాడు. స్వల్ప గ్రామము
ఆ యొక్క బెత్లెహేము యొక్క గ్రామం గురించి మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నట్టు ఈ వాక్యానికి మన వివరణ ఇచ్చినట్లయితే అది చిన్న ఒక పట్టణంగా ఉంది. అది ఎలా అంటే ఒకే ఒక వీధి ఉండొచ్చు, స్వల్ప గ్రామం. నా కొరకు ఇజ్రాయేలును ఏలబోడ నీళ్ళ నుండి వచ్చును అంటున్నాడు ప్రియమైన సహోదరుల. ఈ రెండో వాక్యం మీకా గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయం 2వ వాక్యంలో ఆయన పుట్టుక గురించి మాట్లాడుతోంది. ఓకేనా? అదేవిధంగా 1వ వాక్యం మనం చదువుకుందాం. మీకా 5వ అధ్యాయం 1వ వాక్యం. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇజ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు 2వ వాక్యం చూస్తే ఆయన పుట్టుక గురించి మాట్లాడుతూ ఉంది. 1వ వాక్యం చూస్తే తన యొక్క మరణం గురించి మాట్లాడుతూ ఉంది. ఓకేనా? ఈ 2 వాక్యాలు మీరు గమనించి చూసినట్లయితే ఇక ప్రవచనమే ఈ 2 వాక్యాలు రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక గురించి తన యొక్క మరణం గురించి ఈ 2 వాక్యాల్లో రాయబడి ఉంది. 2వ వాక్యము పుట్టుక గురించి మాట్లాడుతూ ఉంది, 1వ వాక్యము తన యొక్క మరణం గురించి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, ఆయన ఎలా పుట్టాలంట? 1వ వాక్యం 2వ వాక్యం ఏంటిదే చూడండి. యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలును ఏలుబోవాడుగా వచ్చును అంటున్నాడు. స్వల్ప గ్రామం, తన్ను తాను తగ్గించుకొని చిన్న గ్రామంలో చిన్న పట్టణంలో ఆయన పుట్టాలనేటువంటి ఒక ప్రవచనము అక్కడ రాయబడి ఉంది ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఇప్పుడు తండ్రి దేవుడు ఈ ప్రపంచానికి తండ్రిగా ఉన్నటువంటి తండ్రి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలంటున్నారు? చిన్న గ్రామంలో. అంటే ఎంత తను తాను తగ్గించుకుంటాడో చూడండి ప్రియమైన సహోదరులారా. తగ్గించుకున్నారు. అదేవిధంగా అదే ప్రవచన ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు? ఆ యొక్క చిన్న పట్టణంలోనే ఆ యొక్క బెత్లెహేములో ఆయన పుట్టాడని మనం చూడొచ్చు. దాని తర్వాత మన యొక్క జీవితంలో మనం కానీ పోల్చినట్లయితే ప్రియమైన సహోదరులారా, మన యొక్క పిల్లలకి ఏదైనా తీసి ఇవ్వాలన్నా కూడా కానీ, ఎక్కడైనా స్కూల్లో చేర్చాలన్నా కూడా కానీ ఎలా చేస్తాం? ఏది బెస్ట్ ఉందో, ఏది గొప్పగా ఉందో దాంట్లో ఏం చేస్తాం? మన యొక్క పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చేరుస్తాం. మన యొక్క ఒకవేళ డెలివరీ కావాలన్నా కూడా చూడండి పిల్లలకి, ఇప్పుడు ఎక్కడ మంచి హాస్పిటల్ ఉందో అక్కడ తీసుకెళ్ళి మనం చేస్తాం, ఆ పని చేస్తాం. ఇప్పుడు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలో తండ్రిని దేవుడే చెప్తున్నాడంటే చిన్న స్వల్ప గ్రామంలో, చిన్నదిగా ఉన్నటువంటి గ్రామంలో పుట్టాలని దేవుడు అక్కడ నిర్ణయించాడు. అదే ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క బెత్లెహేములో అక్కడ పుట్టాడని మనం చూడొచ్చు. దాని తర్వాత మొదటి వాక్యంలో మీరు కానీ చదువుకున్నట్లయితే ఈ మొదటి వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, మొదటి వాక్యం ఏంటంటే అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇజ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. చూడండి, ఇజ్రాయేల్ న్యాయాధిపతిని ఏం చేస్తున్నారంట? కర్రతో చెంప మీద కొడుతున్నారు అంటున్నాడు. ఈ కర్ర దేన్ని చూస్తుంది? అధికారాన్ని సూచిస్తా ఉంది. ఇప్పుడు చూడండి, అనేక దొంగలు, అనేక ప్రధానులు ఉన్నటువంటి ఇజ్రాయేల్ ఉన్నటువంటి న్యాయాధిపతులు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా వారి చేతికి అధికారాన్ని తీసుకొని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు? అధికారంతో ఈయనకి దండన ఇస్తున్నారు. ఎవరికి? యేసు ప్రభువుకి దండన ఇస్తున్నారు ప్రియమైన సహోదరులారా. అంటే ఆ అధికారం ఎవరి చేతికి తీసుకున్నారు? వాళ్ళ చేతికి, ప్రధానుల చేతికి తీసుకునేశారు. తీసుకొని వీళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుకి దండన ఇస్తున్నారు. ఎవరు దండన ఇవ్వాలి కదా? ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? ఎవరికి? ఒక్క న్యాయాధిపతికే వీళ్ళు ఇస్తున్నారు. అంటే చూడండి, అయితే ఇవన్నీ కూడా ప్రవచనాల ద్వారా రాయబడి ఉంది ప్రియమైన సహోదరులారా. ఈ ప్రవచనాలు ఏమవ్వాలని చూసినట్లయితే నెరవేర్చబడాలి. ఇప్పుడు అదేవిధంగా ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ పుట్టిన సందర్భం నుంచి ఎన్ని సంవత్సరాల వరకు, ఎన్నో సంవత్సరాలు బాప్తిసం తీసుకోవాలి? 30 సంవత్సరాల్లో ఆయన ఏం చేయాలని చూసినట్లయితే బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ యొక్క సమయం ఆయనకి ఏమైందని చూసినట్లయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ గడియ ఆయనకి వచ్చింది. పాఠం తర్వాత ఏమైంది? ఆయన గడియ వచ్చింది. ఇక్కడి నుంచి తన యొక్క పాఠం అనేది మనకి స్టార్ట్ అవుతుంది ప్రియమైన సహోదరులారా. మనం చూసినట్లయితే ఈ ఆఖరిలో 24 గంటల్లో జరిగినటువంటి ప్రవచనాలు మనం చూసినట్లయితే
ఆ 24 గంటల్లో జరిగినటువంటి ప్రవచనాలు 24 ప్రవచనాల ద్వారా ఇది వ్రాయబడి ఉంది. ఆ 24 అవర్స్ లో జరిగినటువంటి ఆ యొక్క క్రియలు మనం చూస్తే జరిగినటువంటి విషయాలు 24 ప్రవచనాల ద్వారా వ్రాయబడి ఉంది ప్రియమైన సహోదరులారా. అది మాత్రం కాదు, యేసు యొక్క పునరుద్ధానం గురించినటువంటి విషయం గురించి, ఆ పునరుద్ధానం గురించి మనం చూస్తే ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రవచనాల ద్వారా వ్రాయబడి ఉంటే ప్రియమైన సహోదరులారా, 12 ప్రవచనాల ద్వారా వ్రాయబడి ఉంది. ఆ యొక్క పునరుద్ధానం గురించి 12 ప్రవచనాల ద్వారా వ్రాయబడింది. దాని తర్వాత మనం చూస్తే ఆయన సువార్త విషయం గురించి, ఆయన సువార్త ప్రకటిస్తాడు కదా, ఆయన సువార్త ప్రకటన గురించి చూస్తే 12 ప్రవచనాలు. ఆ యేసు పుట్టుక గురించి 12 ప్రవచనాలు చెప్పబడుతా ఉంది. ఆయన యొక్క సువార్త విషయం గురించి చూసినట్లయితే 21 ప్రవచనాలు. యేసు మాట్లాడే లోకం గురించి మాట్లాడినట్టు సువార్త గురించి 21 ప్రవచనాల ద్వారా వ్రాయబడి ఉంది ప్రియమైన సహోదరులారా. ఇవన్నీ కూడా నేను మొదటి నుంచి చెప్తాను. ఇక 24 గంటల్లో జరిగినటువంటి ప్రవచనాలు చూస్తే, జరిగిన విషయాలు చూస్తే 24 ప్రవచనాల ద్వారా వ్రాయబడి ఉంది. దాని తర్వాత యేసు యొక్క పునరుద్ధానం గురించి 4 ప్రవచనాల ద్వారా వ్రాయబడి ఉంది. దాని తర్వాత ఆయన పుట్టుక గురించి 12 ప్రవచనాల ద్వారా వ్రాయబడి ఉంది. ఆయన సువార్త లోకం గురించి ప్రకటించిన సువార్త 21 ప్రవచనాల ద్వారా వ్రాయబడి ఉంది ప్రియమైన సహోదరులారా. ఇవన్నీ కూడా ఆయన ఎలా నేర్చుకున్నాడు, ఇన్ని విషయాలు ఎలా నేర్చుకున్నాడంటే ప్రియమైన సహోదరులారా, ఎప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నారో, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారో అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? అరణ్యానికి వెళ్ళిపోయి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తము ఆయన ఏం చేశారని చూసినట్లయితే ఆయన చదివి ధ్యానించి దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇక ప్రవచనాల్ని ఆయన నెరవేరుస్తున్నాడు ప్రియమైన సహోదరులారా. నెరవేర్చడానికి ఆయన యొక్క సమయం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువు ఎప్పుడు జన్మించాలి, ఎక్కడ జన్మించాలి, ఎలా మరణించాలి అనేది ఈ యొక్క ప్రవచనాల ద్వారా నేర్చుకొని ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసిన విధానం మనం చూసినట్లయితే ఒక ప్రవచనం ద్వారా చెప్పబడుతూ ఉంది. దానియేలు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 24వ వాక్యం మనం చదువుకుందాం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనము ప్రవచనము ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. ఈ యొక్క 70 వారముల గురించినటువంటి ప్రవచనం మనకు బాగా తెలుసు అనుకుంటాం. ఈ యొక్క 70 వారముల యొక్క ప్రవచనము మనకు బాగా తెలుసు. దీని వివరణ కొద్దిగా ఇస్తాను, తెలుసు కాబట్టి. అంటే చూడండి, ఇజ్రాయెల్ యొక్క బబులోనులో చెరపట్టబడినప్పుడు ఈ యొక్క దానియేలు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, దేవా ఈ యొక్క ప్రజల యొక్క ముగింపు అయిపోయింది, ఇంతేనా, వీరి యొక్క జీవితం ఇంతేనా, ఒక రాజ్యాంగంగా వీళ్ళు ఉండరా, ఒక అవకాశం లేదా అని చెప్పి దేవుని దగ్గర వెళ్ళి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన అడిగినప్పుడు దేవుడు ఏమి దానికి సమాధానం ఇస్తున్నాడంటే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క 70 వారముల యొక్క ప్రవచనాన్ని అక్కడ చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే దాని కింద వాక్యం చదవండి, బైబిల్ చదవండి. యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తురగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాచవీధులను కంచకములను మరలా కట్టబడును. చూడండి చాలు, ఈ యొక్క ప్రవచనం నెరవేరంటే దేవుడి దగ్గర దానియేలు వీళ్ళు అడిగినప్పుడు ఈయన అంటున్నారు, ఇంకా వాళ్ళు మారు మనసు పొందడానికి 70 సంవత్సరాలు నేను ఇస్తానని చెప్పి అక్కడ చెప్పడం మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. ఆ యొక్క 70 వారములు 490 రోజులు, 70 వారములు మీరు కానీ క్యాల్కులేట్ చేసినట్లయితే 490 రోజులు, 490 సంవత్సరాలుగా ఇక ప్రవచనము గురించినటువంటి విషయాలు రజల్ గారు ఈ యొక్క 28 రిఫరెన్స్ నెంబర్ 2811లో ఈ యొక్క విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూశాను ప్రియమైన సహోదరులారా, యేసు ఆ ప్రవచనాన్ని నెరవేర్చేవాడుగా వస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు మనం చూసినట్టయితే ఆఖరి వారం 7వ రోజు, అంటే ఆఖరి వారంలో 7వ రోజు ఆయన వస్తున్నాడు. మీరు ఈ యొక్క
రిఫరెన్స్ నెంబర్ గారు మీరు చదివినట్లయితే ఇక్కడ అడుగుతున్నారు బ్రదర్ రసల్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక 2 వాక్యాలకి మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు బ్రదర్ రసల్ నీట్ గా అక్కడ వివరిస్తున్నారు. దాన్ని చదవండి సార్. 2811 పేజీ నెంబర్ 157 క్వశ్చన్ చదవండి. ప్రశ్న చదవండి. దానియేలు 9వ అధ్యాయము 25వ వాక్యం 26వ వాక్యం. మనకు వేర్వేరు కాలాలు ఇవ్వబడ్డాయి. 7 వారాలు మరియు 62 వారాలు. కొన్ని విషయాలు 62 వారాల తర్వాత జరుగుతాయని చెప్పబడ్డాయి. మరియు మళ్ళీ ఒక వారం గురించి ఏదో చెప్పబడింది. మరియు మొత్తం విషయము గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దయచేసి మాకు సమన్వయ దృక్పథాన్ని ఇవ్వండి. ఇప్పుడు దానికి బ్రదర్ రసల్ ఆన్సర్ చేస్తున్నాడు. ఎలా ఆన్సర్ చేస్తున్నాడు అంటే చదవండి సార్. సమాధానము: చర్చలో ఉన్న మొత్తం కాలం 70 వారాలు. సంకేతపరంగా అనే 24వ వచనంలో ప్రకటనను మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఇది 3 భాగాలుగా విభజించబడింది. ఇప్పుడు 24వ వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని ఎన్ని భాగాలుగా విడగొట్టమంటున్నాడు? 3 వారాలుగా విభజించమన్నాడు. విభజించిన తర్వాత ఎలా విభజిస్తాడు చూడండి కింద. అంటే 7 వారాలు 62 వారాలు 7 వారాలు 62 వారాలు మరియు ఒక వారం. మొత్తం ఎన్ని వారాలు అయింది? 70. 7 ఒక 62 తర్వాత ఒక వారం. ఈ మొత్తం కలిపితే 70 వారాలు వచ్చిందా? 62 ఒక వారం లాస్ట్ ఆఖరి వారం 70 అయిందా? చదవండి. మొత్తం 70. మొదటి 7 వారాలు ప్రత్యేకంగా ఆలయంలో సంబంధం ఉన్న సంఘటనలను గుర్తించాయి. చూసారా? మొదటి 7 వారాలు ప్రత్యేక ఆలయంలో ఉన్నటువంటి సంబంధం అక్కడ ఉన్న విషయాల గురించి అక్కడ సూచిస్తుంది. దాని తర్వాత ఉన్న వారాలు 62 వారాల ముగింపు మెస్సయా ప్రత్యేకతను గుర్తించాలి. ఈ 62 వారాల గురించిన విషయాలు మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు మెస్సీయగా రావడానికి గురించిన విషయాలు అక్కడ తెలియపరుస్తుంది. దాని తర్వాత కానీ 62 వారాల తర్వాత 7 వచ్చాయని మనం గుర్తించుకోవాలి. 62 వారాలు అయిన తర్వాత ఎన్ని వారాలు ఉంది? 7 వారాలు. మళ్ళా లాస్ట్ లో ఒక వారం ఉంది. ఇప్పుడు 7వ వారంలో ఏం జరుగుతుంది చదవండి. కాబట్టి 62 వారాల ముగింపు మొత్తం పరంగా 69 వారాలు ముగింపు యూదుల అనుకూల అవుతుంది. మరియు తర్వాతి వారం 70 వారం అవుతుంది. ఆఖరి వారం ఒక వారం ఉంది, 70 వారం ఉంది. ఈ చివరి లేదా 70 వారం సంవత్సరాల్లో యూదులు అనుకూల సమయాన్ని అక్కడ ఏర్పరచబడింది. అంటే ఆ యూదుల యొక్క సమయాన్ని ఏర్పరచబడిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? అది 7 సంవత్సరాలు మన ప్రభువు బాప్తిసంతో ప్రారంభమైంది. అది ఎన్నో వారంలో ప్రారంభమైంది? 7వ వారంలో ఆఖరి. అది ఆఖరిగా అది ప్రారంభమైంది. 7వ వారంలో ప్రారంభమైంది. తర్వాత అక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత దాని మధ్యలో మన ప్రభు శిలువ వేయడం ఆ వారంలోనే 7వ వారం ఆఖరి వారంలో ఏమైందని చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు అక్కడికి శిలువ వేయబడింది. దాని తర్వాత చదవండి. మరియు 3.5 సంవత్సరాలు తర్వాత యూద యుగము యొక్క పండిన గోధుమలు సువార్త యుగంలోనికి సేకరించబడిన తర్వాత ముగిసింది. ఇప్పుడు చూడండి ప్రియమైన సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు ఇక భూలోకంలో ఉన్నారు? 3.5 సంవత్సరం ఉన్నారు. ఇప్పుడు అక్కడ 7 వారాలు చెప్తున్నారు కదా, ఎన్ని రోజులు చెప్తుంది? అక్కడ చదవండి కింద పైన. 3.5 సంవత్సరాలు తర్వాత యూద యుగం యొక్క దానికి ముందు చదవండి సార్. మన ప్రభు అయిన ప్రభు యేసుక్రీస్తు బాప్తిసంతో ప్రారంభమైంది. దాని మధ్యలోనే మన ప్రభు ఏమైపోయారు? సిలువ వేయబడిపోయారు. ఇప్పుడు సిలువ వేసిన తర్వాత ఇంకా 3.5 సంవత్సరం ఉంది.
ఇప్పుడు 7 సంవత్సరాలు ఉంది. 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాలము ముగిసిపోయింది. మిగతా 3.5 సంవత్సరం ఉంది. అప్పుడు సువార్త ఎక్కడికి వెళ్ళింది? అన్యులకు వెళ్ళింది. దాని తర్వాత వెళ్ళింది 70 వారాలు, అది 3.5 సంవత్సరంలో అక్కడి నుంచి అక్కడ వెళ్ళింది మనం చూడొచ్చు. కంప్లీట్ చేయండి సిస్టర్. మరియు వెంటనే సువార్త సందేశము యూదులతో సమానంగా అన్యులకు పంపడం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇక 3.5 సంవత్సరము ఆ యొక్క సువార్త ఎవరు ప్రకటించారని చూసినట్లయితే శిష్యులు ఆ 3.5 సంవత్సరంలో ఆ సత్యాన్ని ప్రకటించారు. ప్రియమైన సహోదరులారా, అర్థమైందా? మీరు ఈ రిఫరెన్స్ మరలా మీరు చదివి అర్థం కానప్పుడు తెలియపరచండి. చూడండి, అక్కడి నుంచి పౌలు, బర్నబా వీరంతా కూడా ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క సత్యాన్ని అక్కడ తీసుకెళ్లారని మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, అది మాత్రం కాదు, టోటల్ గా ఇప్పుడు ఆ 70 వారాలు ఏమైంది? ఇంకొకసారి కావాలా? సరే, ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, ఇక 70 వారముల ప్రవచనం మనం చూసినట్లయితే ఎవరికి చెప్పు? దానియేలు నుంచి ఇజ్రాయెల్ ప్రజల ద్వారా ఈయన వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నా అంటే, వీళ్ళ యొక్క జీవితం ఇంత మిగిసిపోతుందా అని అడిగినప్పుడు దానికి ప్రభువైన తన దేవుడు ఎలా ఉత్తరం ఇస్తున్నాడు అంటే, ఈ యొక్క ప్రవచనాన్ని ఆయన బయలుపరుస్తున్నారు. అంటే ఎలా అంటే ప్రియమైన సహోదరులారా, ఆ 7 వారాల్లో ఆఖరిగా ఇప్పుడు 62 వారాలు, తర్వాత 7, తర్వాత 1 మొత్తం కలిపితే 70. ఇప్పుడు ఈ యొక్క 62 వారాలు అని మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క 62 వారాల గురించి చక్కగా ఈయన రజలు వివరిస్తున్నారు. ఎలా వివరిస్తున్నారు? అక్కడి నుంచి చదవండి సార్. 62 మొదటి నుంచే 3 భాగాలుగా విభజించేశారు. విభజించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? 62 వారాలు ముగింపులో మెస్సయ్య ఏమవుతారంటే ఎన్నో వారంలో 62 ముగింపులో ఆయన ప్రత్యక్షం అవుతాడు. అక్కడ ప్రత్యక్షం అయిన తర్వాత అక్కడి నుంచి ఏమవుతాడు? చదవండి సార్, సెకండ్ లైన్. కానీ 62 వారాల తర్వాత 7 వచ్చాయని మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు 62 వారాలు అయిన తర్వాత ఎన్ని వారాలు ఉంది? 7 వారాలు ఉంది. ఇప్పుడు 62 ఆఖరిలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షం అయ్యారు భూలోకానికి. అయిన తర్వాత ఇప్పుడు 7 వారాల్లో ఆయన ఏం చేసుకున్నాడంటే అక్కడి నుంచి బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకుని అక్కడి నుంచి 3.5 సంవత్సరంలో బాప్తిసం తీసుకున్న కాలం నుంచి 3.5 సంవత్సరంలో ఆయన కాలం ఏమైపోయిందంటే కంప్లీట్ అయిపోయింది. మిగతా 3.5 సంవత్సరం ఉంది. ఈ 3.5 సంవత్సరాన్ని ఎవరు చేశారు? శిష్యులు సువార్తను ప్రకటించారు. ఎక్కడ? ఇప్పుడు తర్వాత మనం చదవనిస్తాం దాని కింద. కాబట్టి 62 వారాల ముగింపు మొత్తం పరంగా 69 వారాలు ముగింపు అవుతుంది. మరియు తరువాతి వారం 70 వారం అవుతుంది. ఈ చివరి లేదా 70 వారం సంవత్సరాలే యూదుల అనుకూల సమయాన్ని ఏర్పరిచింది. ఇప్పుడు 70 వారంలో అన్నాం 7 రోజులు 7 సంవత్సరాలు, ఇలా మనము అక్కడ 7 సంవత్సరాలుగా దాన్ని ఆయన తీసుకోమంటున్నాడు. 7 సంవత్సరాలు. ఇప్పుడు 7 సంవత్సరాలు ఆఖరిగా ఉన్నటువంటి ఆ యొక్క సంవత్సరం చదవండి. అది 7 సంవత్సరాలు. చూడండి, అది 7 సంవత్సరాలు. ఆఖరి వారం ఎన్ని సంవత్సరాలు అంట? ఇప్పుడు 7 సంవత్సరాల్లో చదవండి. మన ప్రభువు బాప్తిసంతో ప్రారంభమైంది. ఇది ఆఖరి వారంలో అది 7 సంవత్సరాలుగా దాన్ని ప్రకటించబడుతున్నది. ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క 7వ సంవత్సరం ప్రారంభంలో బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి తన యొక్క కాలము ముగిస్తుంది. చదవండి. దాని మధ్యలో మన ప్రభువు సిలువ వేయబడింది. దాని మధ్యలో ఏమైపోయారు? ఎక్కడ చెప్తున్నాం? మధ్యలోనే సిలువ వేయబడింది. ఇప్పుడు 7లో సగం ఎంత? 3.5. ఇంకా 3.5 సంవత్సరం ఎవరు చేశారని చూస్తే ప్రియమైన సహోదరులారా, శిష్యులు ఆ యొక్క సత్యాన్ని దృఢపరిచారు. అర్థమవుతుందా? కాలేదా? కదా? సరే, ఓకే.
సరే ఓకే, కాకపోయినా నెక్స్ట్ లాస్ట్ లో కూడా మనం కూర్చొని ధ్యానిస్తాం. ఓకేనా? పాఠానికి లేట్ అయిపోతుంది. తర్వాత ఈ యొక్క పాయింట్ మీరు ప్రవచనం గురించి మరలా కూడా మనం ధ్యానిస్తాము సపరేట్ గా కూడా. సరే, ఇప్పుడు పాఠానికి మనం వచ్చేసాం ప్రియమైన సహోదరులారా. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలి, ఎక్కడి నుండి సువార్తను ప్రకటించాలి, ఎక్కడ మరణించబోతాడని చెప్పి అన్ని విషయాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచనాల ద్వారా నేర్చుకొని సరిగ్గా నెరవేరుస్తూ వస్తున్నారు. దీనికి ఈ యొక్క కొత్త నిబంధనలు మనం కానీ వచ్చి చూసినట్లయితే దీనికి వాక్యం వివరణిస్తుంది. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వాక్యం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వాక్యం. తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలీలియకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను. ఇప్పుడు ఇక తిబేరి కైసురాజు మనకు తెలుసా? అక్కడ ఉన్నటువంటి రాజు. ఈయన యొక్క కాలంలో దాని తర్వాత ఎవరెవరు వచ్చారని చూసినట్లయితే అగస్త్య రాజు, దాని తర్వాత చూస్తే ఇక వీళ్ళందరూ కూడా ఇలాంటి యొక్క రాజుల కాలంలో వీళ్ళు అయిన తర్వాత ఎవరి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాలనేది ఇక వాక్యం వివరణిస్తా ఉంది. నెక్స్ట్ వాక్యం ఏంటి? 2వ వాక్యము. అన్నయు కయపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో నున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క కాలంలోనే వీళ్ళను పరిపాలన చేస్తున్నటువంటి కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తు రావాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళింది? యోహాను దగ్గరికి వెళ్ళింది. యోహాను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన 6 నెలలకు ముందని ఈయన ఏం చేస్తున్నాడంటే సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేసేసాడు. ఎవరు? యోహాను. ఈయన చేసిన తర్వాత ఆయన తెలుసుకుని ఆయన దగ్గరికి ఈయన ఏం చేస్తాడని చూసినట్లయితే బాప్తిసం తీసుకోవడానికి అక్కడి నుంచి బయలుదేరతాడు. అంటే ప్రణాళిక ముందుగానే సిద్ధపరిచాడు. ఎక్కడ ఈయన స్టార్ట్ చేయాలి, ఈయనక సమయాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలనేది దేవుడు ప్రణాళిక ముందుగానే నియమించేశాడు. ఈ వీరి యొక్క పరిపాలనలోని ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవాలి, తన యొక్క మరణాన్ని ఇక్కడే అప్పగించాలని ప్రణాళికబద్ధంగా నెరవేర్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. అది మాత్రం కాదు, సరిగ్గా ఈ యొక్క ప్రవచనం నెరవేర్చడానికి వీళ్ళందరూ కూడా ఉండాలి. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలని అక్కడ ఈయన బాప్తిసం తీసుకుంటాడు. లూకా 3:21-22 వాక్యాలు చదవండి. ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చూడండి ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు యోహాను దగ్గరికి దేవుని యొక్క వాక్యం వెళ్ళిందో అప్పుడే ఈయన వెళ్ళి తీసుకుండొచ్చు కదా, అని లేదు. ఆయన సరిగ్గా ఆ సమయానికి వచ్చి అందరికీ ఈ యొక్క బాప్తిసం ఇస్తున్న సందర్భంలో ఈయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి అక్కడ ఆయన బాప్తిసం తీసుకోవడం మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. ఈ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభువు కంటే చిన్నవాడా పెద్దవాడా? ఎన్ని నెలలు? 6 నెలలు పెద్దవాడు. అయితే ఇక పెద్దవాడు వయసు యోహానుకి కలిగి ఉన్నాడు. అయితే దేవుని యొక్క సేవలో ఈయన ముందున్నాడా అనుకున్నాడా? ఎవరు మొదటగా ప్రారంభించింది? ఎవరు? ఎన్ని నెలల ముందు? 6 నెలల ముందే ఈయన ఫస్ట్ ప్రారంభించేశాడు. ఎవరు? యోహాను. ఇప్పుడు అక్కడి నుంచి ఈయన బాప్తిసం తీసుకుని తన యొక్క సేవను ఈయన ప్రారంభించాడు ప్రియమైన సహోదరులరా. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క సేవను అక్కడి నుంచి ప్రారంభించేశాడు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్క రోజు ఎంచుకుంటూ ఉన్నాడు తన మరణానికి. ప్రతిరోజు కూడా తన యొక్క మరణానికి సమయాన్ని ఎంచుకుంటూ వస్తూ ఉన్నాడు. సరిగ్గా కంప్లీట్ చేస్తామా లేదా అని చెప్పి ఎంచుకుంటూ వస్తున్నాడు. అంటే ప్రియమైన సహోదరు, మనం ఆలోచించవచ్చు, తన యొక్క మరణాన్ని క్రీస్తు తన యొక్క మరణాన్ని క్షణం ఆలోచిస్తున్నాడు. నేను సరిగ్గా చేస్తానా, సరిగ్గా వెళ్తున్నానా, అన్ని కార్యాలు సరిగ్గా ప్రవచనాల ప్రకారం నేను చేస్తున్నానా లేదా అని
పరిశీలించి చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు యేసుకు ముందుగానే ఏ యొక్క ప్రవచనాలు తెలియపరిచారో ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి అర్థం చేసుకుని నెరవేర్చి వస్తున్నాడు. అది ఎలా చెప్తున్నాడు అంటే ఒక ఉపమాన రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ ఉపమానం మనం చదువుకుందాం. లోక రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యము, 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెను. ద్రాక్ష తోట మాలితో చెప్పెను. 7 కూడా కంప్లీట్ చేసేస్తా. చూడండి ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క భూలోకానికి వచ్చిన తర్వాత ఈయన ఇజ్రాయెల్లో ఆయన జన్మించి ఇప్పుడు తనైన దేవుడు తన సొత్తుగా ఎంచుకున్నాడు ఇజ్రాయెల్ని. కానీ వాళ్ళు రాలేదు. కాబట్టి ఈ లోకము పాపంతో నిండిన దాని వలన ఇది పరిపూర్ణించాలంటే మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి తన యొక్క మరణ త్యాగాన్ని చేయాలని చెప్పి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాడు. ఎవరి దగ్గర చెప్తున్నాడు అంటే, నేను ద్రాక్ష తోటలో ఒక అంజూరు చెట్టు నాటాను, ఆ తోటలో ఇది ఏం కాలేదు, ఇది ఫలం ఇవ్వలేదు, ఫలం ఇవ్వడం దాని వలన దీన్ని ఏం చేయండి, నరికేయి అంటున్నాడు. ఇప్పుడు దానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉత్తరవాదిగా మాట్లాడుతున్నాడు అంటే, ఇంకొక సంవత్సరం దానికి టైం ఇవ్వండి, నేనేం చేస్తాను, దాన్ని క్లీన్ చేసి దానికి కావాల్సినటువంటి ఎరువంతా వేసి నేను ఆ చెట్టుని మంచి ఫలం ఇచ్చే విధంగా నేను తయారు చేస్తానని చెప్పి దేవుని దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, అడిగినప్పుడు దానికి సమయం ఇచ్చాడా దేవుడు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? మరలా 1 సంవత్సరం ఇచ్చినాడు. ఆ 1 సంవత్సరంలో వాళ్ళు వచ్చారా అంటే దీనికి ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. ఏషియా 5వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. చూడండి, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అంటున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ వంశం సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట అంటున్నాడు. ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరిని సూచిస్తా ఉంది? అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ చూస్తా ఉంది. ద్రాక్ష తోట సంఘాన్ని. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కావద్దండి. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఇజ్రాయెల్ వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఇది ఎలా అర్థం చేసుకుందాం? ఇది ఇజ్రాయెల్ ఈదులు ఎవరంట? ఆయన ఆ ద్రాక్ష తోట. ఆయనకి ఎలాంటి వారంట? ఇష్టమైన వారు. ఇజ్రాయెల్లో యూదులు. ఇప్పుడు ఇజ్రాయెల్ మొత్తం ఏ ప్రజలు ఉన్నారు? ఇప్పుడు దానిలో ఎవరున్నారంట? అదే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అంటున్నాడు. ద్రాక్ష తోట కొత్త నిబంధనకి వచ్చినట్టు మనల్ని సంఘాన్ని సూచిస్తా ఉంది. ఇప్పుడు ద్రాక్ష, మీరు ఇంకొక వాక్యం మీరు చదువుకున్నట్లయితే అర్థమవుతుంది. యోహాను 15:1. యోహాను 15:1. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు, పాత నిబంధనలో ఇప్పుడు దాని మధ్యలోనే నేను ఒక అంజూరు చెట్టు పెట్టాను, అది ఫలింపలేదు, దాన్ని నరికివేయమన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఉత్తరవాదిగా ఉండి 1 సంవత్సరం టైం ఇవ్వండి, నేను దాన్ని రెడీ చేస్తానని చెప్పి అక్కడ చెప్పడం మనం చూడొచ్చు. అయినను వాళ్ళు వచ్చారని చూసినట్లయితే రాలేదు. ప్రియమైన సహోదరులారా, అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని మన చెంతకు వచ్చిన తర్వాత మనం కానీ ఆలోచించినట్లయితే ఇప్పుడు దేవుడు మరలా ఒక అవకాశాన్ని మనకు కల్పిస్తున్నాడు. ఇప్పుడు మనం బాప్తిసం తీసుకొని అనేక సంవత్సరాలు మనం గడిచిపోతూ ఉన్నాం. ఆయన యొక్క మరణంలో పాలు పొందుతూ ఉన్నాం. అయితే ఎలా పాలు పొందుతున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క సమయం వచ్చిన తర్వాత అన్ని ఆ సమయానికి సరిగ్గా ఆయన ఏం చేస్తున్నాడని చూసినట్లయితే సరిగ్గా నెరవేరుస్తూ వస్తున్నాడు. ఆయన సరిగ్గా నెరవేరుస్తూ వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆయన యొక్క మరణాన్ని,
ఆయన బలిని ఆ యొక్క సమయానికి కంప్లీట్ చేసేసాడు. మనము మరలా దేవుడు ఒక అవసరాన్ని ఇస్తున్నాడు, మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడు. తన యొక్క రక్తంలోను తన యొక్క శరీరంలోను మన పాలు పొందడానికి మరొక అవకాశాన్ని మనకు ఇస్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. దీనికి ఎవరు ఉత్తరవాదిగా ఉన్నారని చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు, మన యొక్క తప్పిదముల కొరకు మరొక సంవత్సరం ఇవ్వండి, నేను ఎలాగైనా వాళ్ళని నేను పరిశుద్ధపరుస్తానని చెప్పి దేవుని దగ్గర ఒక ఉత్తరవాదిగా ఈయన మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరులారా, అయినను ప్రియమైన సహోదరులారా, ఈ ఇజ్రాయేల్ వాళ్ళు ఏం చేశారని చూసినట్టయితే రాలేదు, ఆఖరికి వాళ్ళు నాశనం చేసామని చెప్పారా? దేవుడు లేదు, విడిచిపెట్టారు. అయితే చూడండి ప్రియమైన సహోదరుల, ఎందుకొరకు ఈ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాలి? ఎందుకొరకు నాటాలి? ద్రాక్ష తోటలో ఎందుకు నాటాలి? అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలోనే ఎందుకు నాటాలి? దీనిలో ఒక గొప్ప పాఠం మనకుంది. ఈ యొక్క ద్రాక్ష తోటలోనే అంజూరు చెట్టు ఎందుకు నాటాలనేది ఒక గొప్ప పాఠం ఉంది మనకు. ప్రియమైన సహోదరులారా, ఎవరల్లా ఈ యొక్క ప్రవచనాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఇప్పుడు ఈ యొక్క రానున్న యొక్క పస్కాలో పాలు పొందుతారో, ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగా ఆయన ప్రవచనం నెరవేర్చారో అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మనము సరిగ్గా అర్థం చేసుకొని చేయడానికే దేవుడు మరొక సంవత్సరాన్ని మనకు ఇచ్చినాడు. ప్రియమైన సహోదరులారా, ఎలా అని చూసినట్టయితే తన యొక్క టైం ప్రకారం కంప్లీట్ చేశాడు. దేవుడు మనకి ఒక టైం ఇచ్చున్నాడు. ఆ టైంని మనం ఏం చేస్తున్నామని చూసినట్లయితే నిర్లక్ష్యపరుస్తున్నాం. దేవుడు సంవత్సరం ఇస్తున్నాడు. సంవత్సరం తన యొక్క రక్తంలోను తన యొక్క పాత్ర తన యొక్క శరీరంలోను పాలు పొందుటకు సంవత్సరం అవకాశం ఇస్తున్నాడు. అయితే దానిలో ఎలా పాలు పొందుతున్నాం ప్రియమైన సహోదరులారా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే సరిగ్గా కంప్లీట్ చేస్తున్నాడు. వాక్యం చదువుకున్నాం. లూకా 24వ అధ్యాయము 25వ వాక్యం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు ఎన్నోసార్లు చెప్పారు తన యొక్క మరణం గురించి, తన యొక్క ప్రవచనాల గురించి. శిష్యులకు అర్థం కాలేదు, వాళ్ళకి శుద్ధంగా అర్థం కాలేదు. అయితే ఇప్పుడు చెప్తున్నారు చూడండి 24-25. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా. అవివేకులారా, చూడండి ఎలా మాట్లాడుతున్నారు. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా. మందమతులారా అన్నాడు. ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు చెప్తున్నారు. ఈ యొక్క ప్రవచనం నేను సరిగ్గా నెరవేరుస్తున్నాను, ఈ ప్రకారం నేను శిలువలో కొట్టబడతాను, మరణించి 3వ దినం పునరుద్ధానంలో నేను లేస్తానని చెప్పి వాళ్ళకి తెలియపరచాను. వాళ్ళకి అర్థం కాలేదు. కాని దాని వలన వీళ్ళు మాట్లాడుతున్నారు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు అన్ని నమ్మని మందమతులారా అని చెప్తున్నాడు. అందుకు కింద ఏమాట చూడండి. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, ఇది చెప్పారు. ఇలా జరుగుతుందని మీకు తెలియదా? నేను అనేక సార్లు ఉపమానాల రీతిగా నేను మాట్లాడినానే, మీకు అర్థం కాలేదా అని చెప్పి శిష్యులకి చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ప్రియమైన సహోదరులారా, లిటరల్గా ఈ యొక్క భూలోకంలో శారీరకంగా జీవిస్తున్నటువంటి మనము ఇప్పుడు బాప్తిసం తీసుకుని ఒక దగ్గర 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతున్నాయి. అయినప్పుడు కానీ ఎలా ఇక ప్రభరాత్రి బలలో మనం పాలు పొందుతున్నాం? ఎలా అంటే ఒక గుణలక్షణాన్ని ఉంచుకొని మనం పాలు పొందుతున్నాం? ప్రియమైన సహోదరులారా, అర్థం చేసుకుని మనం దానిలో పాలు పొందుతున్నామా? ఇలాగా అపోస్తుల వలె మనం ఉన్నామా? ఇప్పుడు ఆయన మాట్లాడారు. ఎలా మాట్లాడారు? అవివేకులారా, ఏమండి, ప్రవక్త చెప్పిన మాటలు ఇవన్నీ నమ్మని మందమతులారా అని అంటున్నారు. ఇప్పుడు ఇంకనూ మనము అలానే ఉన్నామా అంటే, ఒకవేళ మనం సరిగ్గా అర్థం చేసుకొని ఈ యొక్క ప్రభరాత్రికి బలలో మనం పాలు పొందుతుంటే ఖచ్చితంగా ఇంకా ప్రాణంతో మనం ఉండడం. ప్రియమైన సహోదరులారా, సరిగ్గా మనము ఇక భూలోకంలో ఈ యొక్క పనిని సరిగ్గా కంప్లీట్ చేసేస్తే ఆయన ఎలాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, పరలోక రాజ్యానికి వెళ్ళాడో అదే విధంగా మనం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, అందుకే అంటున్నాడు శిష్యులతో ఎలా మాట్లాడడం చూడండి. లూకా 24:13 నుంచి మీరు 20 దాకా మీరు కానీ చదువుకున్నట్లయితే కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటి బ్రదర్? ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు అమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు
జరిగిన ఈ సంగతులన్నిటి గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. ఎలా మాట్లాడుతున్నారంటే ఇన్ని రోజులు శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎంఐ పట్టణంలో మాట్లాడుతూ వెళ్తున్నారు. ఎలా మాట్లాడుతున్నారు అంటే ఈ యేసుతో పాటు శిష్యులందరూ ఉన్నారు. ఈ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమైపోయారని చూసినట్లయితే ఆయన విడిచి, శిష్యులను విడిచి ఆయన వెళ్ళిపోయారు, మరణించేశారు. ఇలా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారని చెప్పి వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎలా మాట్లాడుకుంటున్నారు చదవండి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఇది ఎప్పుడు జరిగింది? ఆయన మరణించి 3వ దినమున పునరుద్ధానంలో లేచిన తర్వాత శిష్యులు ఇలా మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఎవరు వస్తున్నారు? యేసు వస్తున్నారు. ఎలా మాట్లాడుతున్నారు చూడండి యేసు వాళ్ళతో. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేవనగా అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకుడును అధికారులను ఆయన ఎలాగూ మరణశిక్ష అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇక్కడ చూడండి ప్రియమైన సహోదరులారా, ఇన్ని వాక్యాలు మీరు చదువుకున్న ఇంటికి వెళ్ళి చదవడం లేట్ అయిపోతుంది. ఈ వాక్యాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు మరణించిన తర్వాత శిష్యులు ఎంఐ పట్టణంలో బయలుదేరి వెళ్తున్నప్పుడు మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఉన్నారు. ఇలా మాట్లాడుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వాళ్ళతో పాటు వచ్చి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఆయనతో పాటునే మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నట్టే 45వ వాక్యం చదవండి. దాంట్లో 45. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, అప్పుడు తెలిసింది ఎవరికి? శిష్యులందరికీ కూడా ఇలాగ ప్రవచనాల ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు మరణించి 3వ దినమున పునరుద్ధానంలో లేస్తాడని చెప్పి అప్పుడు దేవుడు వాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి బయలుపరిచాడని మనం చూడొచ్చు ప్రియమైన సహోదరా. అది మాత్రం కాదు, ఆయన మరణదినాన్ని కరెక్ట్ గా తెలుసుకొని సరిగ్గా సమయానికి ఆయన ఏం చేసేసారు? ప్రభువైన యేసుక్రీస్తు మరణించేశారు. మరణించిన తర్వాత దాంట్లో 22:14 లూకా 22:14 జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకడు సంభాషించుచుండిరి. సిస్టర్ 22. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. ఇది ప్రియమైన సహోదరులరా, శిష్యులకు ముందుగానే తెలిపచ్చి మరణించి పునరుద్ధరణ లేచి వచ్చిన తర్వాత అన్ని విషయాలు శిష్యుల యొక్క అక్కడ కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాడు ముందుగా ఏం జరిగిందంటే, ముందుగానే ఈ యొక్క సమయం వచ్చింది, ఆ గడియ వచ్చింది. ఆ గడియ వచ్చినప్పుడు ఏమవ్వాలని చూస్తున్నట్లయితే ఆ ప్రభురాత్రి బలలో పాలు పొందాలి. ఆయనతో పాటు ఎవరన్నా కూర్చున్నారంట? శిష్యులు. ఆయనతో కూడా అపోస్తులు పంక్తిన కూర్చున్నారు, ఆయనతో పాటు కూర్చున్నారు. దేని కొరకు కూర్చున్నారని చూసినట్లయితే ఆ ప్రభురాత్రి బలలో పాలు పొందాలి. అప్పుడు అన్ని విషయాలు చెప్పారు యేసు ప్రభు. కానీ ఎవరికి కూడా అర్థం కాలేదు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఈ యొక్క మరణాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సమయానికి కరెక్ట్ గా ప్రభురాత్రి బలలో పాలు పొంది అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళి అరణ్యం నుంచి సత్యాలు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి తర్వాత అక్కడి నుంచి ఆ యొక్క విషయాలన్నీ కూడా మనకు బాగా తెలుసు మరణం వరకు. అయితే ప్రియమైన సహోదరులారా, ఇవన్నీ కూడా ప్రవచనాల ప్రకారం నెరవేరుస్తూ వస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు. ఏమవ్వాలంటే ఆయన నల్లగా కొట్టబడాలి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు
పాత నిబంధనలు మనం చూస్తే ఆ యొక్క పస్కాను ఎలా అనుసరించారని చూసినట్లయితే ఇజ్రాయెల్లో ఆ యొక్క తొలిచూరు కుమారుడు కాపాడబడాలంటే ఏమవ్వాలి? ఆ యొక్క గొర్రె పిల్ల వధించబడి తన రక్తాన్ని తీసి దూరబంధ్రాలకు పూసుకుంటేనే ఆ తొలిచూరు కుమారుడు కాపాడబడతాడు. ఇప్పుడు ఈ యొక్క లోకంలో జ్యేష్ఠపుత్రత్వం కాపాడాలంటే ఏమవ్వాలని చూసినట్లయితే అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరణించాలి. ఈ తొలిచూరు కుమారు ఎవరు? జ్యేష్ఠపుత్రులు ఎవరు? జ్యేష్ఠపుత్రులు సంఘం, మనమే. ఈ జ్యేష్ఠపుత్రులు కాపాడబడాలంటే ఎవరు త్యాగం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు త్యాగం చేయాలి, ఆయన నలుగ కొట్టబడాలి. అయితే ఈ పాత నిబంధనలు ఆ గొర్రెపిల్ల వధించేటప్పుడు ఏది కల్లా కపటం ఎరగనటువంటి ఆ గొర్రెపిల్ల ఏమి తెలియదు, అమాయకంగా ఏమవుతుంది, ఎలా సైలెంట్ గా ఉంటుందో అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ నోరు తెరవలేదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాత్రం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ అన్ని కూడా మాట్లాడకుండా మౌనం వహించి సరిగ్గా ఆ సమయానికి ఆయన కంప్లీట్ చేశాడు. ప్రియమైన సహోదరులరా, అయితే ఇవన్నీ క్రీస్తు యొక్క మనసులో ఏముందని చూసినట్లయితే ఆయన యొక్క మనసులో తండ్రి ఎలాగా ప్రవచనాల ద్వారా రాయబడ్డాడో ఆ ప్రవచనాలన్నీ కూడా నేను పరిపూర్ణంగా నెరవేర్చాలి అని చెప్తున్నాడు. అదే విధంగా తన యొక్క మనసులో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనసులో ఏముందని చూసినట్లయితే ఆయన యొక్క వధువు సంఘము మారి రావాలని చెప్పి ఒక తపన, ఆ వధువు సంఘం కొరకే ఆయన కొట్టబడ్డాడు కదా. ఇప్పుడు మనమందరం కూడా వధువు సంఘంగా పిలువబడి ఉన్నాము. మనం ఎలా ఇక రానున్న పస్కాలో పాల్పొందబోతున్నాం. మనం ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఈ నెలలో మనం 31వ తేదీ ఈ ప్రభాతి బలిలో పాల్పొందబోతాం. అయితే దాని ప్రత్యేకంగా దాని కొరకు ఏం చేస్తామని చూసినట్లయితే దాని గురించినటువంటి మొదటిగా ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించిన తర్వాత సిలువ గురించినటువంటి పాటలే మనం పాడతాం. దాని గురించినటువంటి వాక్యాలు ఏమండి ఆ ఆరాధన మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు సిలువ గురించినటువంటి విషయాలు వాక్యాలన్నీ కూడా చదువుతాం. దాని తర్వాత దేవుని యొక్క సత్యాన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రకటిస్తారు. దాని తర్వాత ఏం చేస్తామని చూసినట్లయితే ఆ యొక్క రొట్టెలను ద్రాక్ష రసంలోనూ మనం పాల్పొందుతాం. దానికి ప్రత్యేకంగా మనం ఏం చేస్తామని చూసినట్లయితే దానికి ఒక సమయాన్ని ఇచ్చి కేటాయించి దానికే అనుగుణంగా ఉన్నటువంటి విషయాలన్నీ ధ్యానిస్తాం, పాట పాడతాం, ప్రార్థన చేస్తాం. ఏమండి దాని గురించినటువంటి సత్యాలు మనం ఇప్పుడు 3 నెలలుగా ఇది 3వ నెల మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దేని గురించి? తన యొక్క మరణం గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. అయితే ప్రియమైన సహోదరులారా, మనము దానిలో మనం ఈ సంవత్సరము 31వ తేదీ దానిలో మనం పాలు పొందబోతున్నాం. అయితే ఎలా పాలు పొందుతున్నాం అని చూసినట్లయితే ఒక మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిగా దానిలో మనము పాలు పొందుతున్నామా? మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిగా క్రీస్తు గురించినటువంటి ఆ యొక్క మరణం గురించినటువంటి విషయాలు ధ్యానిస్తూ దానికే అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దానిలో పాలు పొందుతున్నామా? ఒక మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితం జీవించాలి. దానిలో జీవించుంటేనే దాంట్లో మనం పాలు పొందాలి. ప్రియమైన సహోదరులరా, తన యొక్క మనసులో ఏముందంటే తండ్రి చిత్తాన్ని ప్రణాళికను నెరవేర్చాలి. అదేవిధంగా ఈ భూలోకంలో వధువు సంఘాన్ని ఎలాగైనా తీసుకురావాలని తన తపన, మన యొక్క తపన కొదువైన వాటిని నెరవేర్చడానికి మనము వచ్చినాం. ఒక మంచి మనస్సాక్షితో మనము ఆ యొక్క పస్కాలో మనం పాలు పొందుతున్నామా? ప్రియమైన సహోదరులరా, మనం ఆలోచిద్దాం. అయితే ఇది మాత్రమే మనం ఆలోచిస్తున్నామా? ఎలా మాట్లాడుతున్నా అంటే కొత్త నిబంధనలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వాక్యాలు చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు తన యొక్క బాధ అంతా ఏమని చూసినట్లయితే వధువు సంఘాన్ని తీసుకెళ్ళాలి. ఎలాగైనా సరే దాన్ని నెరవేర్చాలనే యొక్క తపన ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. అయితే ఎలా చెప్తున్నంటే నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచే దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. ఎలా అప్పగించుకున్నాడు? ఇప్పుడు చూడండి, ఏప్రిల్ 12:1 మనం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 12:1 చదవండి. దాన్ని ఏం వాక్యం?
ఆ, మనము కూడా ఆ. ప్రతి భారమును సులువుగా చిక్కలబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై చూడండి, అవమానము తన ఎందు ఉంచబడిన ఆనందం కొరకై. ఆయనకు ఆనందం ఏది? నెరవేర్చాలి. ఈ భూమిలో ఆయనకు సంఘాన్ని తీసుకెళ్ళాలి. ఇది ఆనందము. ఇప్పుడు ఆయన మరణిస్తే తనకు సంఘము, వధువు సంఘము కాపాడబడుతుంది. ఇప్పుడు వధువు సంఘము కాపాడబడాలి. ఈయన మరణించింది ఎప్పుడు? 2000 సంవత్సరాలకు ముందు ఆయన మరణించాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత కంప్లీట్ అయ్యే దాని గురించి ఆయన సంతోషపడాడంట. 2000 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యం కొరకు ముందుగానే ఏమయ్యాడని చూసినట్లయితే ఆయన యందు చదవండి సార్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన ఎందు ఉంచబడిన ఆనందం ఏదని చూసినట్లయితే ఇక వధువు సంఘము కాపాడబడాలి. తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చితే ఖచ్చితంగా సంఘం ఏమవుతుంది? వస్తుంది. ఇది ఆయనకు ఆనందం. దాని తర్వాత మనం చూసినట్లయితే ఆ అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి ప్రియమైన సహోదరులారా, ఆయన ముందు ఉంచబెట్టినటువంటి ఇక అవమానము అన్ని ఆయన ఏమేమి చేశారని చూసినట్లయితే అనేక విధాలుగా దూషించి ఆయన్ని కొట్టి సిలువకు కొట్టి నలగగొట్టబడ్డాడు. ప్రియమైన సహోదరులు, ఇవన్నీ కూడా ఆయన ఏం చేసినాడంట? నిర్లక్ష్య పెట్టాడు. దేని కొరకని చూసినట్లయితే ఇది చేస్తే ఏమవుతుంది? నేను మరణిస్తే నా యొక్క వధువు సంఘము కాపాడబడుతుంది. తండ్రి చెప్తాను నేను పరిపూర్ణంగా నెరవేర్చేవాడుగా నేను అవుతానని చెప్పేటటువంటి గుణశం తనలో ఉంది. ప్రియమైన సహోదరులరా, అయితే ఇక 2000 సంవత్సరాల తర్వాత జరగబోయే పని కొరకు ముందుగానే ఆయన సంతోషపడ్డాడంటే ఇప్పుడు మనకు అన్ని విషయాలు ముందు ఉంచేశారు. మనం బాగా సరిగ్గా మనం సత్యాన్ని అర్థం చేసుకొని పరిపూర్ణంగా ఈ భూలోకంలో జీవించేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు ఆయన జయించి ఎవరికి కుడిపార్శ్వంలో కూర్చున్నారు. మనము ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుందా 3:12 జయించు వాణ్ణి నా సింహాసనం నందు. ఇప్పుడు మనము జయించాలంటే ఎలా? ఈయన మన యొక్క జయం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఏమయ్యాడని చూసినట్లయితే నలగగొట్టబడ్డాడు. ప్రియమైన సహోదరుల, అతి ఘోరంగా దాన్ని చూసినట్లయితే ప్రియమైన సహోదరులు చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఆ యొక్క ఫ్యాషన్ ఆఫ్ పేస్ట్ మీరు సినిమా చూసారంటే వాళ్ళు తీశారు, కానీ అలాగా అప్పుడు చేశారని మనం చూడొచ్చు. ఎవరి కొరకు? మన కొరకే. ప్రియమైన సహోదరులు, అంత ఘోరంగా అంత కిరాతంగా తనని కొట్టి సులువుకు కొట్టారు. ప్రియమైన సహోదరుల, అదే ఇదంతా కూడా ఎవరి కొరకని చూసినట్లయితే సంఘం కొరకే, మన కొరకే. ప్రియమైన సహోదరుడు, తన యొక్క మరణాన్ని త్యాగం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఆదాము అతిక్రమించిన వలన దానికి సరిసాటైన బలి ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఆదాము సృష్టించాడు. ఆదాము సృష్టించిన తర్వాత తన ప్రకటనకు తీసి అవ్వను సృష్టించాడు. ఇప్పుడు అవ్వను సృష్టించినది ఎవరి నుంచి సృష్టించాడు? దేవుడు. ఆదాము ప్రకటనకు తీసి సృష్టించాడు. ఇప్పుడు ప్రియమైన సహోదరు, అదే విధంగా ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఇప్పుడు భూలోకంలో ఉన్న తర్వాత అవ్వని కాపాడాలంటే ఇప్పుడు ఈయన ఆదాము కాపాడబడాలంటే ఏమవ్వాలి? యేసుక్రీస్తు ఆయన మరణించాలి. ఇప్పుడు సంఘము కాపాడబడాలంటే ఏమవ్వాలి? సంఘము అర్థమవుతుందా? సంఘం కాపాడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏమవ్వాలి? త్యాగం చేయాలి. ఇప్పుడు సంఘము ప్రభువైన యేసుకి ఏమవుతుంది? వధువు సంఘం. ఆదాముకి అవ్వ ఏమవుతుంది? వధువు. అదేవిధంగా క్రీస్తుకు వధువు ఎవరు? సంఘం. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అక్కడ ఆదాము కాపాడబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు తలసాటి బలిని అర్పించాలి. అదేవిధంగా అర్పించేశారు బలి ప్రభువైన యేసుక్రీస్తు టోటల్ ఆదాముకి ప్రపంచ మానవాళికి మొత్తం. ఇప్పుడు సంఘం ప్రత్యేకంగా కాపాడబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన
భూలోకానికి వచ్చి శరీరధారిగా ఆయన కూడా మరణించాలి ప్రియమైన సహోదరులరా. అదేవిధంగా ఆయన ఏం చేశాడో చూసినట్లయితే చేశారు. ఇప్పుడు ఉదాహరణగా మనం ఆలోచించినట్లయితే తన దేవుడు తన యొక్క కుమారుని ఇలాగా నలగొట్టబడి ఇలాగ చేస్తుంటే తండ్రికి సంతోషమా? లిటరల్గా భూలోకంలో మనం చూస్తే మన తల్లిదండ్రులు మన యొక్క కొడుకు ఏదో ఒక తప్పిదం చేసినప్పుడు అది చాలా ఘోరంగా ఉందనుకోండి, తప్పు ఉన్నప్పుడు తనని శిక్షించడానికి పిలుస్తున్నారు. పిలిచినప్పుడు తండ్రి ఏం చెప్తాడు? కొడుకుని కాపాడాలని ఏం చేస్తాడు? తండ్రి ముందుకు వెళ్తాడు. అతనికి ఏం తెలియదు, చేసింది నేనైనా ఒప్పుకొని తన కొడుకు ముందు తన తండ్రిని కొడుతున్నారు. కొడుకు చేసిన తప్పు వలన తండ్రి ఏమయ్యాడు? కొడుకుని కాపాడడానికి తండ్రి అతను ఏమి చేయలేదు, నేనే తప్పు చేశానని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతన్ని కొడుతున్నారు. ఇప్పుడు కొడుకు ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఉన్నాడు. ఎవరిని? తండ్రిని కొట్టినప్పుడు చూస్తున్నాడు. చూసినప్పుడు కొడుకు యొక్క స్థితి ఎలా ఉంటది? నా వల్ల నా తండ్రి కిరాతంగా దెబ్బలుతుంటున్నాడే అనే బాధ వచ్చి తన యొక్క మారు మనసు అనేది తనలో కలగతాడు ప్రియమైన సహోదరులు. అదేవిధంగా ఇప్పుడు మనము కానీ ఆత్మీయంగా మనం చూస్తే తనని దేవుడు తన యొక్క కుమారుని ఇంతగా కిరాతంగా కొట్టి ఆయన శిలువలో కొట్టినప్పుడు ఆయన బాధపడ్డా? తన దేవుడు వేదన ఉంటుందా? ఖచ్చితంగా ఉంటది. కానీ ఎందుకు ఆయన గమ్మున మౌనంతో ఉన్నాడంటే ఒక వధువు సంఘాన్ని కాపాడడానికి. వధువు సంఘం ఏమవ్వాలి? కాపాడపడాలి. కాబట్టి ఆయన మౌనము వహించాడు, ఉన్నాడు పరిపూర్ణంగా ఆ శిలువలో తనను కొట్టబడి ఆయన ప్రాణత్యాగం చేసి సంఘాన్ని విమోచన ప్రయోజనంగా సంఘం కొరకు ఆయన ఇచ్చాడని కూడా మనం చూడొచ్చు ప్రియమైన సహోదరుల. ఇంత ఒక గొప్ప యొక్క త్యాగం అనేది ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేశాడు. చేసినప్పుడు చూడండి, అందుకే ఎఫెసీయులు 25, 26, 27 వాక్యాలు చెప్తున్నాడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, అది ఎలా ఉందంట? కలంకమైనను, ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేకుండా మన యొక్క ప్రేమ ఎలా ఉండకూడదు అంటున్నా అంటే కలంకమైనను ముడతైనను లేకుండా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. మన యొక్క ప్రేమ ఎలా ఉండాలని చూసినట్లయితే పరిశుద్ధంగా ఉండాలి. నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా? దాన్ని పరిశుద్ధపరచడానికి తన్ను తాను ఏం చేసుకున్నాడని చూసినట్లయితే అప్పగించుకున్నాడు ప్రియమైన సహోదరుల. మన యొక్క పాపముల కొరకు, మన యొక్క అతిక్రమముల కొరకు ఆయన ఏమేడానంటే కొట్టబడ్డాడు, ఆయన మొత్తబడ్డాడని మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరుల. అందుకే ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క సమయానికి సరిగ్గా ఆయన కంప్లీట్ చేశాడు. ఆ గడియ వచ్చింది అన్నాడు కదా, ఆ గడియానికి సమయానికి ఆయన అన్ని కంప్లీట్ చేశాడు. అయితే దేవుడు మరలా ఒక సమయాన్ని మనకి ఇచ్చినాడు. ఎందుకంటే తన యొక్క పాత్రలను మనం చేయడానికి, తన యొక్క రొట్టెలను పాత్రలను చేయడానికి మరొక అవకాశం దేవుడు మనకు కల్పించినాడు ప్రియమైన సహోదరుల. అది యోగ్యంగా దానిలో పాలు పొందాలని దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చినాడు. మన యోగ్యంగా దానిలో మనం పాలు పొందాలి ప్రియమైన సహోదరులరా. ఆయన యొక్క మరణాన్ని గురించి అన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ఆ యొక్క ఆలోచనలోనే, ఆ యొక్క తలంపులోనే రాన యొక్క పస్కాలు మనం అందరం కూడా దానిలో పాలు పొందాం ప్రియమైన సహోదరులు. సత్య ప్రకారం దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.